హాయ్ టు ఆల్, వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. సో ఈ వీడియోలో అయితే సైకాలజీకి సంబంధించి మనకు సిసిఈ అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం ఉంది. దీంట్లో మనకైతే ఆల్రెడీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. సో జరుగుతున్న వాటిలో దీని నుంచి మనకైతే బిట్ అయితే వస్తుంది. సో ఒకసారి దీని గురించి అయితే డిస్కషన్ అనేది చేద్దాము. సో సిసిఈ అనగా కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. సో దీంట్లో ఏంటి సిసిఈ అంటే కంటిన్యూస్ అంటే సో దాంట్లోనే ఉంది నిరంతరం. కంటిన్యూస్ అంటే ఎప్పుడు నిరంతరంగా జరిగే ప్రాసెస్. సో కాంప్రహెన్సివ్ అంటే సమగ్రం, ఎవాల్యుయేషన్ అంటే మూల్యాంకనం. సో నిరంతర సమగ్ర మూల్యాంకనం. సో ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది విద్యా హక్కు చట్టం 2009 అధ్యాయం 5 సెక్షన్ 29 సబ్సెక్షన్ 2 నిబంధనల ప్రకారం అమల్లోకి వచ్చింది. సో ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? మనకి విద్యా హక్కు చట్టం 2009 అలాగే అధ్యాయం 5 సెక్షన్ 29 సబ్సెక్షన్ 2 నిబంధనల ప్రకారం అమల్లోకి వచ్చింది. దీనిని మొదట జాతీయ స్థాయిలో సిబిఎస్ఈ వారు మొదటగా 2009లో దీన్ని 6 నుంచి 10 తరగతుల వారికి అమలు చేశారు. జాతీయ స్థాయిలో సిబిఎస్ఈ వారు ఫస్ట్ దీన్ని చేశారు. 6 నుంచి 10 తరగతి వరకు ఉన్న పిల్లలకి దీన్ని అమలు చేశారు. అయితే ఈ సిసిఈని మన రాష్ట్రంలో 2012-2013 విద్యా సంవత్సరం నుండి అమల్లోకి తెచ్చారు. మన రాష్ట్రంలో అయితే మన తెలంగాణ రాష్ట్రంలో సిసిఈ అనేది 2012-13 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఇది సిబిఎస్ఈ వారు 2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించి అప్పటి నుంచి ఈ సిసి విధానాన్ని రద్దు చేశారు. సిబిఎస్ఈ వారు అయితే రద్దు చేశారు. బట్ మన స్టేట్ దాంట్లో అయితే అది ప్రజెంట్ మనకి సిసి ప్యాటర్న్లోనే జరుగుతున్నాయి అన్నమాట. సో నిరంతరం అనగా ఏమిటి, అలాగే సమగ్రం అంటే ఏంటో చూద్దాము. నిరంతరం అనగా పిల్లల ప్రగతిని ఒక సంఘటనకో లేదా సందర్భానికో పరిమితి చేయకుండా, ఏదైనా ఒక సంఘటనకి ఏదైనా లేదా ఒక సందర్భానికి పరిమితి అనేది చేయకుండా ఎల్లప్పుడూ పరిశీలించడం. అంటే పిల్లవాడు స్కూల్లోకి వచ్చినప్పటి నుంచి ఆ స్కూల్ నుంచి పిల్లవాడు బయటికి వెళ్ళిపోయిన దాకా ఆ పిల్లవాడిని ఎప్పుడూ కూడా పరిశీలిస్తూ ఉండడం అనమాట. సో అనగా నిరంతరం పాఠశాల లోపల అలాగే వెలుపల పిల్లల శారీరక మానసిక వికాసాలను, విద్యా విషయక మరియు విద్యా విషయక అంశాలను పిల్లలకు తెలియకుండానే పరిశీలించుట. సో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని పరిశీలించడం అన్నమాట. నిరంతరం అనేది బోధన అభ్యసన ప్రక్రియకు ముందు, నిర్వహణ సమయంలో, అలాగే బోధన తర్వాత కూడా అనే అర్థం ఇస్తుంది. సో ఈ నిరంతరం అంటే ఏంటి? పిల్లవాడు ఒక స్కూల్లో ఉన్నప్పుడు అంటే క్లాస్లో ఉన్నప్పుడే కాదు, క్లాస్లో ఉన్నప్పుడు అలాగే పిల్లవాడు బయట ఉన్నప్పుడు కూడా శారీరకంగా కానీ వాళ్ళ యొక్క మానసిక వికాసాలను కానీ అన్నిటిని కూడా పిల్లవాడికి తెలియకుండా పరిశీలించడం. అలాగే ఈ నిరంతరం అనేది బోధన అంటే ఇప్పుడు మనం ఒక పిల్లవాడికి ఒక లెసన్ అనేది స్టార్ట్ చేసాం, లెసన్ అనేది చెప్తున్నాం. సో చెప్పడానికి స్టార్ట్ చేయడానికి ముందు ఏదైతే లెసన్ మనం చెప్తామో ఆ చెప్పడానికి ముందు, అలాగే ఆ లెసన్ కంటిన్యూషన్ చేసే సమయంలో, అలాగే ఆ చెప్పిన తర్వాత ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న టైంలో కూడా అనే అర్థాన్ని ఇస్తుంది నిరంతరం అనేది. మనకి నిరంతరం అంటే ఏంటంటే బోధన అభ్యసన ప్రక్రియకు ముందు, నిర్వహణ సమయంలో, అలాగే బోధన తర్వాత కూడా అనే అర్థాన్ని ఇస్తుందని చెప్పారు. అలాగే నెక్స్ట్ సమగ్రం అంటే పిల్లల సర్వతోముఖాభివృద్ధి అంటే పిల్లల యొక్క శారీరక, మానసిక, నైతిక, ఉద్వేగ, సాంఘిక అలాగే మనకైతే ఉన్నాయి కదా, జ్ఞానాత్మక అంశం 3 ఉన్నాయి కదా, భావావేశ రంగం, జ్ఞానాత్మక రంగం, మానసిక చలనాత్మక రంగాలు ఇవి ఉన్నాయి కదా. సో వాటితో పాటు వాటన్నిటితో కలిపి అభివృద్ధి అని అర్థం అన్నమాట. ఇది పిల్లల పెరుగుదల వికాసాలను అలాగే పాఠ్యాంశాల దృష్టితోనే కాకుండా వారి అభిరుచులు, వైఖరులు, వివిధ సామర్థ్యాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. సో మనకి వచ్చి సమగ్రం అంటే పిల్లల సర్వతోముఖ అభివృద్ధి. సర్వతోముఖం అంటే మొత్తం వాళ్ళ యొక్క శారీరకంగా కానీ, మానసికంగా కానీ,
నైతికంగా కానీ, అలాగే ఉద్వేగంగా, సాంఘిక అన్ని రంగాల్లో అనమాట. జ్ఞానాత్మక రంగంలో కానీ, భావవ్యవస్థ రంగం, అలాగే మానసిక చలనాత్మక రంగాల్లో అభివృద్ధి అని అర్థం వస్తుంది. దీని యొక్క లక్ష్యాలు కనుక చూసినట్లయితే మనం నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క లక్ష్యాలు. సో లక్ష్యాలు ఏంటంటే మనకి విద్యార్థి సంపూర్ణ వికాసాన్ని మాపనం చేయడం. విద్యార్థి యొక్క సంపూర్ణ వికాసాన్ని మాపనం చేస్తాం. అలాగే విద్యార్థుల ప్రగతిని గురించి నిరంతర పరిపుష్టినివ్వడం. విద్యార్థుల ప్రగతిని గురించి అంటే పిల్లవాడి యొక్క ఫీడ్బ్యాక్ ఎలా చదువుతున్నాడు ఏంటి గురించి ఎప్పుడు నిరంతర పరిపుష్టి అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే విద్యార్థుల్లో స్వేచ్ఛ భావ వ్యక్తీకరణ శక్తిని పెంపొందించడం. అలాగే పరీక్షల పట్ల వ్యాకులత, అనారోగ్య పోటీతత్వాన్ని అధిగమించడం. పరీక్షల పట్ల వ్యాకులత, అనారోగ్య పోటీతత్వాన్ని అనేది అధిగమించడం. నెక్స్ట్ పిల్లల యొక్క జ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక, భావావేశ నైపుణ్యాలను పెంపొందించడం మరియు మూల్యాంకనం చేయడం. అలాగే బట్టి పద్ధతిని నిరుత్సాహపరిచి విశ్లేషణాత్మక ఆలోచనలతో సొంతంగా అనుభవం ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకోవడాన్ని ప్రోత్సహించడం. పిల్లల యొక్క బట్టి పద్ధతి అనేది నిరుత్సాహపరిచి అంటే బట్టి పద్ధతి కాకుండా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇచ్చిన అంశాన్ని బాగా విశ్లేషణ ఆలోచనతో వాళ్ళ సొంతంగా దాన్ని ఆలోచించే విధంగా వాళ్ళకి జ్ఞాన నిర్మాణాన్ని చేసుకోవడాన్ని అనేది ప్రోత్సహించాలి. అలాగే మూల్యాంకనాన్ని బోధన అభ్యాసన ప్రక్రియలో భాగంగా పరిగణించాలి. మూల్యాంకనాన్ని బోధన అభ్యాసన ప్రక్రియలో, మూల్యాంకనం అంటే ఎవాల్యుయేషన్, సో దాన్ని బోధన అభ్యాసన ప్రక్రియలో భాగంగా మాత్రమే పరిగణించాలి. అలాగే నిరంతరం మూల్యాంకనం చేస్తూ బోధన అభ్యాసన విధానాలను మెరుగుపరుచుకోవాలి. నిరంతరం మూల్యాంకనం అనేది చేస్తూ బోధన అభ్యాసన విధానాలను మెరుగుపరుచుకోవడం. అలాగే బోధన అభ్యాసన ప్రక్రియ విద్యార్థి కేంద్రీకృతంగా సాగేందుకు తోడ్పడడం. విద్యార్థి కేంద్రీకృతంగా, ఇక్కడ బోధన అభ్యాసన ప్రక్రియ రెండూ కూడా విద్యార్థి కేంద్రీకృతంగా సాగేందుకు తోడ్పడడం. సో సిసి వచ్చాక దీంట్లో మొత్తం పిల్లవాడికి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అక్కడ జరిగేది మొత్తం కూడా పిల్లవాడి కేంద్రీకృతంగానే సాగిద్ది అనమాట. ఇక్కడ బోధన అభ్యాసన రెండూ కూడా విద్యార్థి కేంద్రీకృతంగా సాగాలి. అలాగే పాఠ్య సహపాఠ్య అంశాలన్నీ భేదం లేకుండా అన్నిటినీ సమాన ప్రాధాన్యాలుగా గుర్తించడం. పాఠ్య సహపాఠ్య అంశాలు అన్న భేదం లేకుండా, పాఠ్య సహపాఠ్య అంశాలు అన్న భేదం లేకుండా అన్నింటినీ కూడా సమాన ప్రాధాన్యాలుగా గుర్తించాలి. సో నెక్స్ట్ అలాగే వచ్చి మూల్యాంకనం కేవలం రాత పరీక్షలకు మాత్రం పరిమితం కాదు. ఇది సామర్థ్య ఆధారంగా విద్యా ప్రమాణాల సాధనను పరిశీలించేదిగా ఉండాలి. అలాగే మూల్యాంకనంలో మౌఖిక పరీక్షకు కూడా స్థానం ఉండాలని రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధిపత్రం 2011 ప్రకారం చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ మనకి SCF 2011 ప్రకారం సమగ్ర మూల్యాంకనం అనేది, సో SCF అంటే స్కూల్ కరికులం ఫ్రేమ్వర్క్. SCF ఫుల్ ఫామ్ వచ్చి మనకి స్కూల్ కరికులం ఫ్రేమ్వర్క్. సో 2011 ప్రకారం అసలు సమగ్ర మూల్యాంకనం అనేది ఎలా చెప్పారు? సామర్థ్య ఆధారంగా విద్యా ప్రమాణాల సాధనను పరిశీలించేదిగా ఉండాలి. సామర్థ్యం ఆధారంగా విద్యా ప్రమాణాల సాధనను పరిశీలించేదిగా ఉండాలని చెప్పారు. అలాగే పిల్లల యొక్క నైపుణ్యాలను, విశ్లేషణ సామర్థ్యాలను, సృజనాత్మకతను మాపనం చేసేందుకు అనువుగా ఉండాలి. పిల్లల నైపుణ్యాలను, వాళ్ళ యొక్క విశ్లేషణ సామర్థ్యాలను, సృజనాత్మకతని మాపనం చేసేందుకు అనువుగా ఉండాలని చెప్పారు. అలాగే అన్ని వికాసాలను సమగ్రంగా మాపనం చేయాలి. అన్ని వికాసాలను, ఒక ఎడ్యుకేషన్ సంబంధించిందే కాదు, వాళ్ళ యొక్క అన్ని వికాసాలను కూడా సమగ్రంగా మాపనం చేయాలని SCF 2011 ప్రకారం చెప్పాను అనమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి నిరంతర సమగ్ర మూల్యాంకనం పరీక్షా విధానంలో సంస్కరణ. సో ఈ CCE ప్యాటర్న్లో వచ్చి మన CCE ఎగ్జామ్ ప్యాటర్న్లో వచ్చి దాని యొక్క సంస్కరణ అంటే ఏ విధంగా ఉన్నాయి ఏంటి అంటే, నిరంతర సమగ్ర మూల్యాంకనం అమల్లో భాగంగా కింద సూచించిన విధంగా పరీక్షా విధానంలో సంస్కరణ ప్రతిపాదించారు. సో ఏం ప్రతిపాదించారు? నిర్మాణాత్మక మూల్యాంకనం ద్వారా పరీక్షలను తరగతి గది బోధనలో భాగంగా మార్చడం. అంటే పరీక్షలను సరళతరం చేయడం, అంటే ఎగ్జామ్స్ అనేవి సింపుల్గా పెట్టడం అనేది జరిగింది. అలాగే
బట్టి పట్టి గుర్తుపెట్టుకొని పరీక్షలు రాసే విధానం తొలగించి పిల్లలు సొంతంగా రాయడానికి ప్రాధాన్యమిచ్చారు. అలాగే మార్కుల ర్యాంకుల పోటీని తగ్గిస్తూ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. సో ఇక మనం మార్క్స్ ఇచ్చి ఇప్పుడు ఎలా ఇస్తున్న వాళ్ళకి గ్రేడింగ్ అంటే 91 నుంచి 10 వరకు వస్తే A+ అని, అలాగే 81 నుంచి 90 వరకు వస్తే A2 అని, ఇలా గ్రేడ్లలో ఇస్తున్నాం అన్నమాట మార్క్స్. ఎందుకు? పిల్లల యొక్క పోటీతత్వాన్ని అనేది తగ్గించడం ద్వారా వాళ్ళ యొక్క మార్కులు ర్యాంకుల పోటీని తగ్గిస్తా వాళ్ళకి మార్కులు అనేవి గ్రేడింగ్ పద్ధతిలో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ సమాచారాన్ని రాకుండా విషయవారీగా నిర్ధారించిన విద్యా ప్రమాణాలు సామర్థ్యాలను మూల్యాంకనం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఉపాధ్యాయుడు తాను సొంతంగా రూపొందించుకున్న ప్రశ్నపత్రం ద్వారా మూల్యాంకనం చేయడం. సో మనకి మామూలుగా ఎగ్జామ్స్ జరిగేటప్పుడు మామూలుగా క్వశ్చన్ పేపర్ నుంచి అనేవి పైనుంచి వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ CC ప్యాటర్న్ అనేది వచ్చాక ఉపాధ్యాయుడు సొంతంగా ప్రశ్నపత్రం అనేది తయారు చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చి విశ్లేషణాత్మక బహుళ సమాధానాలు ఇవ్వడానికి వీలైన ప్రశ్నల ద్వారా పిల్లల సామర్థ్యాల సాధనను మదింపు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి విషయ వారీగా అలాగే విద్యార్థి వారీగా ప్రగతి నివేదికలు రిజిస్టర్లో నిర్వహించడం. అంటే ఏ పిల్లవాడికి ఆ పిల్లవాడికే ప్రగతి నివేదికలు అలాగే రిజిస్టర్ వాటికి సంబంధించిన రిజిస్టర్లు అనేది నిర్వహించడం జరుగుతుంది. సో స్కూల్ మనకి CBSE స్కూల్స్కి వచ్చి వాళ్ళకి పిల్లలకు సంబంధించి కొన్ని రిజిస్టర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కొన్ని 4-5 రికార్డులు అనేవి ఇస్తారు. దాని పిల్లవాడి యొక్క మొత్తం సమాచారం అనేది ఆ రికార్డుల్లో రాయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మూల్యాంకనం సమగ్రమైనదిగా ఉండడం కోసం ఆరోగ్యం, వ్యాయామ విద్య, అలాగే కళలు, సాంస్కృతిక విద్య, పని, కంప్యూటర్, అలాగే విలువల విద్య, జీవన నైపుణ్యాలను కూడా విద్యా ప్రణాళికలో భాగంగానే పరిశీలించాలి. సో వీటి గురించి కూడా మూల్యాంకనం అనేది చేయడం జరగాలన్నమాట. నెక్స్ట్ అలాగే నిర్మాణాత్మక మూల్యాంకన విధానం ద్వారా మూల్యాంకనాన్ని బోధనలో భాగం చేయాలి. నిర్మాణాత్మక మూల్యాంకన విధానం ద్వారా మూల్యాంకనాన్ని బోధనలో భాగం చేయాలి అన్నారు. నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ ద్వారా. నెక్స్ట్ పిల్లల సామర్థ్యాలు సాధనను గ్రేడులతో పాటు వివరణాత్మక సూచికలతో కూడా తెలియజేయాలి. పిల్లల సామర్థ్య సాధనను గ్రేడుతో పాటు కూడా వాళ్ళని వివరణాత్మక సూచికలతో కూడా తెలియజేయాలని చెప్పారు. అలాగే SMC తల్లిదండ్రుల సమావేశాల్లో పిల్లల ప్రగతిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని చెప్పారు. నెక్స్ట్ వచ్చి విద్యా సంవత్సరం ప్రారంభంలో అన్ని సబ్జెక్టుల్లో ప్రారంభ పరీక్ష నిర్వహించి సంవత్సరం సాధించాలని లక్ష్యాలను నిర్ధారించుకోవాలి అని చెప్పారు. సో నెక్స్ట్ వచ్చి మనకేంటంటే ఈ CCలో భాగంగా ప్రెజెంట్ అయితే మనకి ప్రాథమిక పాఠశాలలో కానీ ఉన్నత పాఠశాల హై స్కూల్లో కానీ 2 మూల్యాంకనం అంటే 2 ఎగ్జామ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో అవేంటంటే ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అండ్ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్. ఇది ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటే నిర్మాణాత్మక మూల్యాంకనము, దీనిని రూపణ మూల్యాంకనం అని కూడా అంటాము. సో అలాగే సంగ్రహణాత్మక మూల్యాంకనంనే సంకలన మూల్యాంకనం అంటాం. సంగ్రహణాత్మక మూల్యాంకనం దానినే సంకలన మూల్యాంకనం అని కూడా అంటాము. సో ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది ఏంటి, ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేది సంవత్సరంలో 4 సార్లు FA1, FA2, FA3, FA4 అని ఇలా 4 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేది మనకి సంవత్సరానికి 2 సార్లు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లో పిల్లవాడికి వచ్చి మనకి డైరెక్ట్ ఎగ్జామ్ ద్వారా కాకుండా సో కొన్ని వాటికి మనం అనేది మార్క్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. వాళ్ళు రాసిన క్లాస్ వర్క్ అని, హోంవర్క్కి వాటికి కొన్ని మార్క్స్ అని, అలాగే పిల్లవాడి చేత ఒక ప్రాజెక్ట్ అనేది చేయించి దానికి కొన్ని మార్క్స్, అలాగే వాళ్ళకి ఒక యాక్టివిటీ, అలాగే క్లాసులో వాళ్ళకి ఒక క్విజ్ లాగా కానీ లేదా ఒక డిస్కషన్ లాగా కానీ అలా పెట్టి వాటికి ఇన్ని మార్క్స్ అన్ని ఇలా కొన్ని మార్క్స్ అనేవి వాటికి డైరెక్ట్ ఎగ్జామ్ కాకుండా ఇలా పెట్టి వాటికి మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ మొత్తం కూడా మనం 20%కి తీసుకుంటాం. సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ వచ్చి మనకి 80%, 80 మార్క్స్కి సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అనమాట. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ మనం ఎన్ని మార్క్స్ పెట్టినా దాన్ని 20 మార్క్స్కి తీసుకొని సమ్మేటివ్ ఎవాల్యుయేషన్లో యాడ్ చేస్తామన్నమాట. సో దీంట్లో వచ్చి మనకి నెక్స్ట్ వచ్చి
సో నెక్స్ట్ ప్రతి పాఠశాలలో కూడా ఒక విద్యా సంవత్సరంలో 4 నిర్మాణాత్మక మూల్యాంకనములు అంటే ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ వచ్చి 4 కండక్ట్ చేస్తాము. అలాగే సమ్మేటివ్ ఎవాల్యుయేషన్స్ వచ్చి 2 అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ నిర్మాణాత్మక మరియు సంగ్రహణాత్మక మూల్యాంకనం ద్వారా వేటిని అంచనా వేస్తాము? ఈ ఎగ్జామ్స్ ద్వారా పిల్లవాడి నుంచి వేటిని అంచనా వేస్తారు అని చూసుకున్నట్లయితే విద్యా ప్రమాణాలని అంచనా వేస్తాము. విద్యా ప్రమాణాలు అనేవి అంచనా వేయడం జరుగుతుంది. సో ఇక్కడ దీంట్లో ఈ విద్యా ప్రమాణాలకు సంబంధించి మనకు తెలుగు, హిందీ, ఆంగ్లం లాంగ్వేజెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే 6 విద్యా ప్రమాణాలు అనేవి చూస్తారనమాట ఆ లాంగ్వేజెస్ పరంగా. అలాగే గణితం వచ్చి 5 విద్యా ప్రమాణాలు, అలా విజ్ఞాన శాస్త్రం సైన్స్ వచ్చి మనకి 6 విద్యా ప్రమాణాలు అనేవి అంచనా వేస్తారు. సో తెలుగు, హిందీ, ఆంగ్లం లాంగ్వేజెస్కి వచ్చి 6, మ్యాథ్స్కి వచ్చి 5, సైన్స్ వచ్చి మనకి సైన్స్ కానీ సైన్స్ అండ్ సోషల్లో వచ్చి 6 విద్యా ప్రమాణాలు అనేటిని అంచనా వేస్తారు. సో ఇవే కాకుండా పాఠ్యాలకు సంబంధించిన అంశాలే కాకుండా కొన్ని పాఠ్యేతర కార్యక్రమం, సో పాఠ్యాలకు సంబంధించినవి కాకుండా కొన్ని ఉన్నాయి కదా, కళలు, సాంస్కృతిక విద్య అని, అలాగే ఆరోగ్యము, వ్యాయామ విద్య. సో వీటికి కూడా విద్యా ప్రమాణాలు అనేవి ఉంటాయి. సో ఈ కళలు, సాంస్కృతిక విద్యని సంబంధించి భాషోపాధ్యాయులకి బాధ్యత అనేది ఇస్తారు. భాషోపాధ్యాయుడు అంటే లాంగ్వేజెస్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనేది బాధ్యత తీసుకోవాలి. అలాగే ఆరోగ్యము, వ్యాయామ విద్యకు వచ్చి డ్రిల్ మాస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధ్యత అనేది తీసుకోవాలి. నెక్స్ట్ కంప్యూటర్ విద్యకు సంబంధించి గణిత ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధ్యత అనేది తీసుకోవాలి. అలాగే విలువల విద్య, జీవన నైపుణ్యాలకు సంబంధించి సోషల్ పరిసరాల విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు బాధ్యత తీసుకుంటారనమాట. దీంట్లో ఒక్కొక్క దానిలో 4 విద్యా ప్రమాణాలు అనేవి అంచనా వేస్తారు. సో ఇందులో ప్రాథమిక స్థాయిలో వచ్చి 8 అంశాలు, 4 పాఠ్యానికి సంబంధించినవి, 4 పాఠ్యేతర అంశాలకు సంబంధించినవి. అలాగే ఉన్నత స్థాయిలో వచ్చి 10 అంశాలను, 6 పాఠ్యానికి సంబంధించినవి ప్లస్ 4 పాఠ్యేతరానికి సంబంధించిన అంశాలను అనేవి మూల్యాంకనం చేస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిసిఈలో నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా, సో దీని మీద మనకి బిట్స్ అయితే వస్తాయి. ఈ సిసిఈ నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా 4 రకాల సాధనలు ఉపయోగిస్తారు. సో అవేంటంటే పిల్లల భాగస్వామ్యం, వాళ్ళ యొక్క ప్రతిస్పందనలకి, అలాగే రాత అంశాలు, ప్రాజెక్ట్ పనులు, లఘు పరీక్ష, స్లిప్ టెస్ట్. సో పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనలకు వచ్చి 20% అనేది వెయిటేజ్ ఇస్తారు. 20% వెయిటేజ్ అని ఉంటుంది, అంటే 10 మార్క్స్. అలాగే రాత అంశాలు అంటే నోటు పుస్తకాలు కానీ, ఇంటి పని కానీ, క్లాస్ వర్క్ కానీ ఏవైనా దానికి సంబంధించి 10 మార్కులు, 20% వెయిటేజ్ ఉంటుంది. అలాగే ప్రాజెక్ట్ పనులకు వచ్చి 10 మార్క్స్ అంటే 20% వెయిటేజ్. లఘు పరీక్ష అంటే స్లిప్ టెస్ట్కి వచ్చి 20 మార్క్స్, స్లిప్ టెస్ట్ 20 మార్క్స్ కండక్ట్ చేస్తాము. సో అది 40% వెయిటేజ్ అనేది ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్, ఇవి చూసుకోండి ఒకసారి. సో నెక్స్ట్ వచ్చి మనకి ప్రతి సంవత్సరం ప్రతి తరగతి ఈ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అండ్ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ ఎన్నిసార్లు జరుగుతాయని ఇచ్చారు. సో ఈ ఇయర్కి వచ్చి 4 ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ వచ్చి 4 టైమ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అలాగే సమ్మేటివ్ ఎవాల్యుయేషన్స్ వచ్చి మనకి 2 టైమ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి లాంగ్వేజ్కి సంబంధించి 6 విద్యా ప్రమాణాలు ఉన్నాయి కదా. సో ఇక్కడ ఆ విద్యా ప్రమాణాలు కూడా ఇవ్వడం జరిగింది. సో లాంగ్వేజ్కి వచ్చి 6, గణితం మ్యాథ్స్కి వచ్చి 5, అలాగే పరిసరాల విజ్ఞానంకి వచ్చి 6, విజ్ఞాన శాస్త్రంకి వచ్చి 6. ఒకసారి ఇవైతే చూసుకోండి. నెక్స్ట్ వచ్చి మనకి సిసి ప్యాటర్న్లో వచ్చి సంగ్రహణాత్మక మూల్యాంకనం మరియు నిర్మాణాత్మక మూల్యాంకనకి ఇవ్వబడిన మార్కుల భార శాతం ఇచ్చారు. సో మన తెలంగాణ ప్రభుత్వం వచ్చి 1 నుంచి 5వ తరగతి వరకు ప్రవేశపెట్టిన గ్రేడ్లు, సో 46 నుంచి 50 వరకు ఉంటే A+ అని, అలాగే 36 నుంచి 45 వరకు ఉంటే A, 26 నుంచి 35 వరకు వస్తే B+ అని. సో ఇలా గ్రేడ్లు ఇచ్చారు. అలాగే 6th నుంచి 10th క్లాస్ వరకు గ్రేడ్లు అయితే ఒకసారి చూసుకోండి.